దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం పేటూరులో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. అనంతరం ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రజల సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రీసర్వే అనేది ఒక సమయం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక సర్వేకి వెళ్తే ఆ సర్వేలో ఉన్నటువంటి హక్కుదారులతో పాటు చుట్టుపక్కల ఉన్న సర్వే అందరికి కూడా నోటీసులు ఇచ్చి సర్వే చేయాల్సిన పరిస్థితి. దాని తర్వాత దానికి ఏమైనా సమస్య వస్తే దానికి ఒక టైం 40 రోజులు టైం లైన్ ఉంటుంది, ఏమైనా బ్రీఫ్ ఉంటే చెప్పేది. కానీ గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు, చుట్టుపక్కల నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్టుకోవటం, మళ్ళీ ఏమైనా గ్రీఫ్ ఉంటే ఇచ్చే సమయాన్ని కూడా 60 రోజుల నుంచి 30 రోజులు కుదించారు, 30 నుంచి 20 రోజులు కుదించి ఆ సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వారికి కావాల్సిన వారికి మంచి జరిగే విధంగా, పేదవారికి అన్యాయం జరిగే విధంగా ఈ రీసర్వే కూడా చేశారు. దాదాపుగా 2,60,000 పైచీలకు రీసర్వే క్లియరెన్స్ వచ్చినాయంటే ఎంత అవకతవకలు జరిగినాయి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని గ్రామ సభలు కూడా పెట్టాము. మనం రీసర్వే 66,688 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశాం. వచ్చిన గ్రీఫ్ అన్ని కూడా అడ్రస్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి ఏదైతే